పేతురు అంటే దేవుడికి ఎందుకు ఇష్టం? పేతుర్ని దేవుడు ఎందుకు మొట్టమొదటి పోపుగా ప్రపంచానికి జగద్గురువుగా నిలబెట్టాడు అంటే ఒకటే, పేతురులో ఈ ప్రపంచం చూడలేనిది ఏంటో యేసయ్య చూశాడు. ఈ ప్రపంచానికి తెలియంది పేతురులో ఉన్న గొప్పతనం ఏదో ఉంది. అదేంటంటే యేసేను అమితముగా ప్రేమించాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఏ నోరుతో అయితే నాకు యేసయ్య అంటే తెలీదు అని 3 సార్లు బొంకాడో అదే నోటితో చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం ఇప్పుడు ధ్యానిద్దాము. పేతురుకు ప్రభు ఆదేశము. యేసుప్రభువు వారు పునరుత్థానుడైన తర్వాత పేతురు దగ్గరికి వచ్చి, శిష్యుల దగ్గరికి వచ్చి మాట పట్టును తీసుకుంటూ ఉన్నాడండి. ఇదిగో పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు అంటూ ఉన్నాడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే యేసయ్య ఇస్తున్న బాధ్యత బరువు కాదండి, ఇది బాధ్యత. ప్రపంచాన్ని ఏలమనే, ప్రపంచానికి నువ్వు ఒక గొప్ప పోపుగా ఉండాలి అనే బాధ్యతని, ఆ బాధ్యతలో ప్రేమ ఉంది.